హాయ్ ఫ్రెండ్స్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు జ్యూస్ బీట్రూట్ తాగమని చెప్తారు కదా. ఉట్టి బీట్రూట్ అయితే తాగడానికి వీలు కాదు కనుక ఒకటి బీట్రూట్ పెద్ద అయితే ఒక 2, చిన్నవి కనుక నేను ఒక 8 వరకు తీసుకున్నాను. క్యారెట్ పీసులు, ఒకటి దానిమ్మ లేదు అంటే జామకాయ ఏదైనా తీసుకోవచ్చు. ఈ మూడింటిని ముందుగా శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా దానిమ్మ గింజలు, క్యారెట్ పీసులు, బీట్రూట్ పీసులు ఇలా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దగ్గర పట్టు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ తిప్పాను. జ్యూసు రెడీ అయిన జ్యూస్ని ఇలా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం. చూడండి, బీట్రూట్ జ్యూస్ ఎంత సూపర్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్లడ్ బాగా వస్తుంది, నీరసం తగ్గుతుంది. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగలేని వాళ్ళకి ఇది ఇలా చేసుకొని తాగడం వలన చాలా బాగా టేస్ట్ బాగుంటుంది కనుక ఇది తీసుకునే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి. వద్దు అని చెప్పారు. చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మీ ఫ్రూట్ జ్యూస్ రెడీ. బీట్రూట్, క్యారెట్, దానిమ్మ మిక్సింగ్ జ్యూస్ రెడీ. సూపర్ అండి ఉంది ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.